నిమజ్జనాన్ని చూస్తున్నాము. ఇప్పటి వరకు ఉదయం 6 గంటలకి శోభాయాత్ర మొదలు కావాల్సిందిగా 8 గంటలకి ప్రారంభమైంది. చిన్న పెద్ద ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చివరిసారిగా గణనాథుని చూసి ప్రత్యేకంగా పూజలు చేసి మనసులో స్మరించుకునేందుకు ఉదయాన్నే ఖైరతాబాద్ గణేశుని దర్శించుకున్నారు. ఇప్పటికే క్రేన్ నెంబర్ 4కి చేరుకున్న తర్వాత ఇక నిమజ్జనానికి సర్వం సిద్ధమైపోయింది. మరి కొన్ని క్షణాల్లో ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం జరగబోతోంది. ప్రస్తుతం అక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు నుండి అంటే ఏ ప్రాంతాల నుండి ఎంత ఎత్తుగల గణేశులు ఎక్కడి నుండి రావాలి అన్న రూట్ మ్యాప్ ముందే ఇచ్చారు. సో దాన్ని బట్టే ఒక్క ప్రదేశంలో ఉన్న గణనాథులు ఒక్కొక్కరిగా అక్కడికి తరలిస్తున్నారు. అయితే ఖైరతాబాద్ గణేశుడు ప్రత్యేకమని చెప్పుకోవాలి. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకొని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో అతన్ని కొలుచుకున్న భక్తులందరూ అక్కడికి చేరుకున్నారు. మరి కొన్ని క్షణాల్లో నిమజ్జనం జరగబోతోంది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నారు. ప్రణీత, అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినట్లున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. పూజా కార్యక్రమం అయిపోయింది. పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. సో పైకి మహాగణపతిని ఎక్కినటువంటి దృశ్యాలను చూస్తున్నాము. విశ్వశాంతి మహాగణపతి 69 అడుగుల మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. సో సూపర్ క్రైమ్స్ ద్వారా మహాగణపతిని ఆల్రెడీ ట్రైన్లోకి ఎక్కించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. దాదాపు 60 టన్నుల విగ్రహం ఇది. ఆ ట్రైన్స్ సామర్థ్యం 300 టన్నుల బరువు వెహికల్ సామర్థ్యం ఉంది. సో ఆ వెల్డింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ ట్రైన్కి ఉన్నటువంటి హుకీస్ ఏవైతే ఉంటాయో సో వాటి ద్వారా మొత్తం విగ్రహానికి అటాచ్ చేశారు. సో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చేందుకు 4 సైడ్స్ కూడా గణనాథుని చూపిస్తారు. భక్తులకి చూపించిన తర్వాత ఎక్కడైతే ఈ క్రేన్ నెంబర్ 4 వద్ద ఇమర్షన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ వద్ద ఉదయం నుండి కూడా ప్రత్యేక జేసీబీతో దాదాపు 19 అడుగుల ఫీట్ లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా తీసేశారు. సో ఆ వాటర్ అంతా కూడా ఆ ప్లేస్లో గణేష్ ఇమర్షన్ అయ్యేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మొత్తం 19